వీక్షకులకు నమస్కారం. మరి ఈరోజు కథ వెనక కథ కరోనా. ఈ కరోనా అనే కథ సృజనప్రియ 2021 ఇది ప్రచురితమైంది. సృజనప్రియ అనే హాస్పిటల్లో ఇది 2 పేజీల కథ. ఈ కథ పూర్తి కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూడవచ్చు. ఇది మరి ఒక ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకుంటే ఆ పిల్లోడిని కొద్దిగా గడంగా పెట్టడం వలన అతను కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. ఆ కుర్రోడు లాక్డౌన్లో హాస్టల్లో ఉండిపోవడం, అతను ఏదో విధంగా చెప్పలపడి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అతను కూడా అక్కడ కొద్దిగా హేయంగా చూడటం వాళ్ళు. తర్వాత లాస్ట్కి చివరికి కరోనా బారిన పడిపోయి తాతయ్య చనిపోతే ఈ తాతని ఎవరు ముట్టుకోరు. కరోనా ఎక్కడ అంటుకుంటుందని, కానీ కరోనా వైరస్ ఎక్కడ అంటుకుంటుందని అతను అలా వదిలేస్తారు. చివరికి ఆ కొరకి ఆ మనవడే హేయంగా చూడబడిన ఆ మనవడే అతన్ని చెత్తబండిలో వీడ్చి కుక్కను లాక్కెళ్ళినట్టు వీడ్చుకెళ్ళి దహన సంస్కారం అది చేస్తారు. కబర్స్థానికి లాక్కెళ్ళి ఎవరికి వాళ్ళు కుళ్ళిపోయి మాకేమన్నట్లు ప్రాణపంతి ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుంటూ ఉంటారు. ఈ ప్రదీప్ అనే కుర్రోడు ఆ తాతగారికి లాస్ట్కి అతను చిన్నపుచ్చినా కూడా అతను ఏమనుకోకుండా తాతగారిని ఎంతైనా రక్త సంబంధం ఇల్లు నాయన అని ప్రమాణిస్తారు. ప్రదీప్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కరోనాతో చనిపోయిన కేశారాన్ని పిలిచినట్లు చూస్తున్నారు ఊళ్ళో జనం. ఈ కొంతమంది ఈ కరోనా టైంలో మరి నిజంగానే పిలిచినట్లు చూశారు. చనిపోతే దగ్గరకు కూడా వెళ్ళకుండా దహన సంస్కారం కూడా చేయకుండా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఎంత సంఘటనలు జరిగాయి. కరోనా కనువిప్పు. కరోనా అనేది ఆ కాసేపు కరోనా టైంలో ఉన్నారు కొంతమంది మారినట్టుగా కనపడ్డారని మొన్న ఒక అతను అన్నారు. కరోనా వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోయారు జనం. ఆ కరోనా టైం వరకే వాళ్ళు కాసేపు మారినట్టుగా ఉన్నారు అని అన్నారు. మరి కుక్కతో కొంకర్లా కాసేపు మళ్ళీ మామూలు యథావిధిగా మళ్ళీ వాళ్ళు చదవాలి. ఇదైనా కరోనా అనేది ఒక కనువిప్పు. కరోనా బేస్ చేసుకుని రాయడం జరిగింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఆ కరోనా హేయంగా చూడడం ప్రదీప్. చివరికి ఆ ఊళ్ళో జనం అతన్ని శవాన్ని కూడా దగ్గరగా ముట్టుకోకుండా దహన సంస్కారం కూడా చేయడానికి ముందుకు రాకుండా విలేసినట్టు చూడడం ఆ కేశవరావుని. లాస్ట్గా మనవడే అతనికి దిక్కవడం, కుక్కల బండ్లో చేసి చెత్త బండ్లో వేసి కుక్కని ఇచ్చుకెళ్ళినట్టు లాగి అది తీసుకెళ్ళడం అతను. ఇదంతా కథలో చిత్రీకరణ జరిగింది. చూడవచ్చు మీరు యూట్యూబ్లో పూర్తి కథ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్కై ఛానల్. థ్యాంక్ యూ.